డబ్బులు కూడా మనకి ఇదైనాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మేము ఛార్జీలు పెట్టుకుని ఎట్లా బతుకుతామని? అటు వెళ్ళాలంటే 100 రూపాయలు, ఇటు వెళ్ళాలంటే 100 రూపాయలు. వాలంటీర్లు అడుగుతుంటే చెప్పట్లేదు. వచ్చిందమ్మా మీ పేరు అన్నారు, లిస్ట్ చూపించట్లా. ఎన్ని రోజులని తిరుగుతామని చెప్పండి. ఇప్పుడు ఎట్టో నెల నెల పెన్షన్ ఇస్తున్నారు, వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళతో ప్రతి ఇంటికి సాయం చేయొచ్చుగా, తెలిసిందేగా. ఇప్పుడు అట్టే నెల నెల పెన్షన్ ఇస్తున్నారు పెద్దవాళ్ళకి, అట్టే వాలంటీర్లు పెట్టుకొని సాయం చేయండి డైరెక్ట్గా. ఈ బ్యాంకులన్నీ ఎందుకండి? ఆ బ్యాంకుల కన్నా డబ్బులు అవుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో పిల్లలకి తిండి పెట్టుకుంటామా, అటు ఇటు తిరుగుతామా, పనులు పోగొట్టుకుంటామా? ఏమని చెప్తున్నారమ్మా? ఇంతకీ వచ్చిందని చెప్తున్నారు? రాలేదండి, వెళ్తాయా వస్తుంది మీ పేరు నన్ను టైం పట్టిద్ది అని అంటున్నారండి. మీరు రాసి ఇచ్చారా? రాసి ఇచ్చామండి. వాలంటీర్లు వచ్చారు, రాసుకున్నారు, ప్రతి ఇంటికి వచ్చి రాసుకున్నారు, కానీ లిస్ట్ లో పేరు లేదు. పేరు లేదు. మళ్ళీ ఫీడ్ చేసుకున్నా కానీ వస్తాయని చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి పెట్టా, బాండమ్మ గారి దగ్గర కూడా వెళ్ళాం, వస్తాయమ్మా అని. అట్టగా ఎందుకంటే డైరెక్ట్గా వాలంటీర్ ఉన్న వారితో సహా మాకు అందిస్తే ఇదే కదా. ఓకే.